నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా, ఇరాన్ యుద్ధం ఎన్ని ప్రకంపనలు లేపింది? సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఈ నేపథ్యంలో అగ్రదేశమైన అమెరికాను ఇరాన్ భయపెట్టించిందా? వణికించిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇరాన్ ధైర్యానికి ప్రతి ఒక్క దేశం చూసి నేర్చుకోవాలన్న ఒక సమాధానం అయితే దొరుకుతుంది. మరి 10 షరతులు ఏంటి? దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, అమెరికా ఇరాన్ యుద్ధము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని ప్రకంపనలు క్రియేట్ చేసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు ప్రతిష్ట అనేది పక్కన పెట్టేస్తే ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన అంశాలు ఏ మెసేజ్ ఇచ్చాయి ముందుగా మీ మాటల్లో? ఒకటి, అమెరికా ఈవేళ సీజ్ ఫైర్ యుద్ధం ఆఫ్ చేసిందంటే అమెరికాకి పై చేయ. ఏం అగ్రిమెంట్ ఏం లేదు. యుద్ధం ఆఫ్ చేశారు. ఈ 10 రోజుల్లో 12 రోజుల్లో మాట్లాడుకోవాలి. 2 వారాల్లో సెటిల్ చేసే ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు ఏమీ తేలలేదు. యుద్ధం ఆగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ గా పూర్తిగా బాంబింగ్ చేసేస్తాం, మా దగ్గర శక్తి ఉన్నది అని చెప్తా వచ్చాడు. తప్పకుండా మిగతా గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళందరూ రోల్ ప్లే చేశారు. ఇరాన్ ఒప్పుకున్నట్టుగా ఒప్పుకున్నది, పూర్తిగా ఒప్పుకున్నది. ఇరాన్కి చాలా అవసరం, ఎన్ని రోజులు ఫైట్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఇవి మాట్లాడుతాం. 10వ తారీఖు నుంచి మొదలు పెడతారు. మాట్లాడుతాం. కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంత ఈజీగా తీరిపోతాయా అంటే తీరట్లేదు. కానీ ఇలాంటి యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవి ఎక్కడి వరకు వచ్చింది. ఇలాగే ఎప్పుడైతే టాక్స్ అనేది మాటలు స్టార్ట్ అవ్వక ఎక్కడి వరకు వెళ్తాయి చెప్పలేము. ప్రస్తుతం ఏంటంటే యుద్ధం ఆగిపోయింది కాబట్టి అమెరికాకి మంచి రిలీఫ్ వచ్చింది. భారతదేశానికి ఇంకా రిలీఫ్ వచ్చింది. మన దేశం లాంటి వాళ్ళకి ఆయిల్ ధరలు ఒక 15-20 రోజులు తగ్గిపోతాయి. మనం ఇతర దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవచ్చు. మనం మామూలు అయిపోవచ్చు. ఇది చాలా మంచి పీరియడ్. 15 రోజులు అమెరికా కూడా ఈ పీరియడ్ అవసరం వచ్చింది. వాళ్ళ స్ట్రాటజీలో ఇది ఒక స్టెప్. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే 40 రోజులు అనుకోకుండా యుద్ధం జరిగింది. కానీ ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఎప్పుడు అవును, అది ఫిబ్రవరి 28 స్టార్ట్ అవ్వింది. సీరియస్ గా అయిపోయింది. ఎప్పుడు జరగని యుద్ధం అవ్వింది. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ అది మీద ఎప్పుడు ఎవరు ఈ 70 సంవత్సరాలు బాంబులు వేయటం అదేం లేదు. అది వేశారు. సో చిన్న విషయం కాదు. అక్కడ కూడా వాళ్ళకి తేడాలు వచ్చేసినాయి. ముస్లిం కంట్రీస్ లో ఒకరికి తగాదాలు వచ్చేసినాయి. ఎంత రేపు మాపు అంతా నార్మల్ అయిపోతుంది అనుకోవటం కష్టం. నార్మల్ అప్పుడే కానీ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అవి ఆఫ్ చేయాలి, అందరికీ ఇంట్రెస్ట్. సో అలాగా ఆగింది. మళ్ళీ స్టార్ట్ అవుతుందా అవదా అది ఎవరు మనం ప్రిడిక్ట్ చేయలేం. సమస్యలు ఏం బయటకు వస్తాయి, ఏం ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకోలేదు అని చూడాలి. కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అవి దాటే వరకు శాంతి మాత్రం రాదు. ఓకే. అంటే నిన్న మొన్నటి వరకు అసలు ఆ షరతులకు అంగీకరించను అని చెప్పిన ట్రంప్ అలా సడన్ గా షరతులకు ఓకే అని చెప్పడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఆయన ఏం చెప్పలేదే. ఆయన ఏమన్నాడంటే ఇరాన్ మీద మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోస్ జల్సని ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని మీ నాగరికతనాన్ని ఫినిష్ చేసేస్తాను అది పెట్టాడు. ఆ కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నారు అని మనకి న్యూస్ లో వచ్చింది. ఇంకా అది అవ్విందా లేదా, ఇంకా పూర్తిగా ఓపెన్ చేశారా లేదా తెలియదు. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతారు. ఇరాన్ ఇది ఫేస్ చేయలేదు. చాలా మంది అనుకుంటున్నారు ఇరాన్ బాగా దెబ్బలాడేది. బాగా దెబ్బలాడవచ్చు, ఓడిపోవచ్చు, చితికిపోవచ్చు. బాగా దెబ్బలాడితే సరిపడదు, గెలవాలి. గెలిచే పరిస్థితిలో ఇరాన్ లేదు. అందువల్ల తప్పకుండా ఇది ఎలా చూడాలంటే అమెరికా ఈ వారం రోజులు బట్టి టెన్షన్ తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసరికి అమెరికా తిక్క కుదిరింది డొనాల్డ్ ట్రంప్ కి, తలొగ్గాల్సిన పరిస్థితి, మిగతా దేశాల ఒత్తిడి, ఇవన్నీ వెరిసి ఇప్పుడు అంటే యుద్ధం ప్రకటించి నాశనం చేస్తా అన్న వ్యక్తి తలొగ్గాడు అని అంటే ఆయన ఓటమే కదా అన్న కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? అది సోషల్ మీడియాలో ఇంట్రెస్టెడ్ పార్టీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదంత సింపుల్ ఏమి కాదు. అతనికి ఏం అవమానం అవ్వింది, ఏమవుంది? అతను అనుకున్నా సాధించాడు. ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయకపోతే మిమ్మల్ని ఫినిష్ చేస్తా అన్నాడు. అది సాధించాడు. సోషల్ మీడియాలో ఏదో అంటారు, ఏదో పాకిస్తాన్ ఏదో పెద్ద పదవి వచ్చేసి పాకిస్తాన్ ఏం చేసుకుంటే మనకి చైనా ఏం చేసుకుని చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్నారు. అక్కడ యుద్ధం ఆఫ్ చేయాలి. చైనాకి ఇంట్రెస్ట్
ఆప్ చేయకపోతే ఉమ్, ఇరాన్ పూర్తిగా కూలిపోతాది. ఇరాన్ కూలిపోతే చైనా సాయం చేయకుండా కూలిపోయినిచ్చారంటారు. చైనా మీద బాధ్యత ఉమ్, పడింది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళని వాడి ఆఫ్ చేశారు. ఆగింది గానీ ఓకే. ఆగుతదా? మరి ఉమ్, ఆల్రెడీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ గత క్రితం నుంచి మళ్ళీ ఉమ్, బహ్రెయిన్ మీద ఆళ్ళు రాకెట్స్ ఏయటం ఎంత జరుగుతున్నాయి. రేపు ఓకే. వాళ్ళ హార్మోజ్ జల్సని ఓపెన్ చేయలేదంటే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ అంటే నార్మల్ నార్మల్‌గా అయిపోతాయి. ఏంటంటే, ఇప్పుడు మీరన్న పాకిస్తాన్‌కి సంబంధించి అంటే ఒక పవర్‌ఫుల్ ప్రపోజల్‌ను అమెరికాకు పంపింది. అదొక విన్నపం కాదు. ఇరాన్ రాష్ట్ర ఒక సరికొత్త రూల్ బుక్ అని 10 పాయింట్లను హైలైట్ చేస్తూ చెప్తున్నారు. అసలు నిజంగా అది 10 పవర్‌ఫుల్ పాయింట్ అనేది ఇరాన్‌కు నిజంగా అంత పవర్‌ని తీసుకొచ్చే అంత ఉందంటారా? కాదు అలాగే చెప్పుకోవాలి కదా! వాళ్ళు యుద్ధం ఆప్ హ్మ్. చేశారు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ హ్మ్. సైనికులకి, వాళ్ళ సపోర్టర్స్‌కి హ్మ్. మేమే గెలిచాం అని చెప్పుకోవాలి కదా! మన హ్మ్. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కి ఓడిపోయినా మేమే గెలిచాం అని చెప్తున్నారు. అది హ్మ్. చెప్పుకుంటారు. ఫ్యాక్చువల్‌గా ఏంటి? వాళ్ళకేమి అగ్రీమెంట్ చేతిలో రాలేదు ఇరాన్‌లో. ఓకే. అమెరికా 15 రోజులు టైమ్ ఇచ్చింది. 14 రోజులు. హ్మ్. ఈ సమస్యలు హ్మ్. తెలుసుకోవటానికి. మేము అడిగిన 10 పాయింట్స్ బాగానే ఉన్నాయి. 10 పాయింట్స్ చూద్దామన్నారు డొనాల్డ్ ట్రంప్. 10 పాయింట్స్ ఉండనే, 100 పాయింట్స్ ఉండనే 5, 6 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ ఇరాన్ యుద్ధం చేసే వెపన్స్ అంతా ఆప్ చేసి ఆ పౌడరు, యురేనియం అంతా అమెరికాకి ఇవ్వాలి. హ్మ్. రెండోది ఇలాంటి యుద్ధం తయారు చేసుకోకూడదు ఇరాన్. హ్మ్. మూడోది హ్మ్. 7 దేశాల్లో ప్రాక్సీ సైనికులు అంటే వాళ్ళ సైన్యాలు తయారు చేసి వదిలిపెట్టారు. ఇజ్రాయెల్ హ్మ్. మీద, సౌదీ అరేబియా మీద, లెబనాన్ మీద, ఇరాక్ మీద, సిరియా మీద. సో, ఈ హ్మ్. ప్రాక్సీ ఆర్మీలు ఆప్ చేసేయాలంటున్నారు. హ్మ్. జలసంధి నువ్వేదో టోల్ ఫీలు కడదాం, రౌడీ మామూలు తీసుకున్నాం ఆగదన్నారు. అవును. సో, హ్మ్. ఈ 5 పాయింట్స్ ముఖ్యమైన పాయింట్స్. ఈ 5 పాయింట్స్ హ్మ్. ఇరాన్ ఒప్పుకుంటే ఇంకేం మిగిలింది ఇరాన్‌లో. సో, ఓకే. ఇదంత సులభంగా ఏదో చేయొచ్చు. ఒకటి మాత్రం మీరు హ్మ్. జ్ఞాపకం పెట్టుకోవాలి. డిప్లొమసీలో ఎన్నో ఆప్షన్స్‌కి లిమిట్ లేదు. బల్ల మీద ఓకే. కూర్చున్నాక ఎన్నో ఆప్షన్‌లు హ్మ్. వస్తాయి. వాళ్ళేమనొచ్చంటే టోల్ ఫీ మేము చెయ్యం. మీరు కలెక్ట్ చేసి మాకివ్వండి అనొచ్చు ఇరాన్. హ్మ్. హ్మ్. అమెరికా ఒప్పుకోవచ్చు కదా! మా ఓకే. దేశాన్ని రిపేర్ చేసుకోవచ్చు. 2 అణు ఆయుధాలు తయారు చేయం. ఆ పౌడర్ మీ హ్మ్. దగ్గర పెడతాం. చైనా దగ్గర పెడతాం. ఇంకో చోట పెడతాం. ఓకే. హ్మ్. ఇలాంటి మధ్య మధ్యదారులొస్తాయి. రోడ్డు మధ్యన ఇద్దరు రావచ్చు. సో, హ్మ్. ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి. బల్ల మీద కూర్చున్నాక. ఆ బల్ల ఓకే. మీద కూర్చున్నాక వాళ్ళు ఇద్దరు పార్టీలు నిర్ణయం చేసుకోవాలి. ఆళ్ళిద్దరికీ పీస్ కావాలి కాబట్టి అడ్జస్ట్‌మెంట్ అవ్వచ్చు. నేను ఓకే. నెగెటివ్‌గా అవ్వదు, ఏమి ఉండదు అలా చెప్పను. అవ్వచ్చు. హ్మ్. కానీ అవ్వకపోవచ్చు కూడా. సో, హ్మ్. ఇయన్నీ ఇలా ఉండగా భారతదేశం మీద ఇంపాక్ట్ ఏంటి? అది గూడా మనం ఆలోచించాలి. ఇతర హ్మ్. దేశాలు పోరాడతాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్, రష్యా పోరాడుతున్నారు. మనకి ఇంపాక్ట్ వచ్చింది గదా! రష్యన్ చమురు చౌకగా దొరికింది. హ్మ్. ఇప్పుడు ఈ గొడవల్లో భారతదేశానికి లాభమా? నష్టమా? ఏంటి? హ్మ్. ఆ సమస్య హ్మ్. కూడా ఉన్నది. మన ఇంట్రెస్ట్ అవును. మనం చూసుకోవాలి గదా! ఇది హ్మ్. మన మన నేబర్‌హుడ్ కదా! మన పక్క ఇరుగు పొరుగు కదా! వీళ్ళంతా కొత్త ఎక్కడి నుంచో అవును. దిగి రాలేదు. పక్కనే ఉన్నారు. సో, మన హ్మ్. ఇంట్రెస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. ఒకటేంటంటే సౌదీ అరేబియా ఈ దేశాల్లో 90,00,000 మంది భారతీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్సు అంతా మనం కోరాలి. రెండోది మనకేం పెద్ద ఇరాన్ స్నేహం కాదు. ఏదో ఇరాన్ చాయ్ అంటాడు, ఇదంటాడు ఇయన్నీ మామూలే. అసలు మనకేం స్నేహం వాళ్ళతో. మనతో స్నేహం హ్మ్. లేదు. మనతో హ్మ్. కనపడిన విరోధం పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తా వచ్చారు. డబ్బుతో, కిస్మిసు అది. అవును. హ్మ్. బాగా నవ్వుకుంటారు, మాట్లాడతారు. మన దేశం పెద్దది. డైరెక్ట్‌గా మనకు సరిహద్దులు లేవు కాబట్టి మనం ఉన్నాం. కానీ మన హ్మ్. ఇష్యూస్‌కి వాళ్ళ దగ్గర నుంచి సింపతి ఏం లేదు. మాట్లాడుకున్నాం అంతవరకు అంతే. ఎప్పుడు ఓకే. బంధుత్వాలు, స్నేహాలు మారిపోతా ఉంటాయి. అన్నప్పుడు ఇరాన్‌తో మంచి స్నేహం ఉండొచ్చు. లేదు. హ్మ్. లేకపోయినా భారతదేశానికి పర్వాలేదు. ఆళ్ళకి నష్టం, మనకి నష్టం. అలాంటి హ్మ్. పరిస్థితి. ఎవరైతే పాకిస్తాను, చైనాని బాగా సపోర్ట్ చేస్తున్నారో, ఇరాన్ హ్మ్. అనుకోండి, సౌదీ అరేబియా, ఖతార్ హ్మ్. వీళ్ళందరూ ఇబ్బందులు పడి ఒకరితో ఒకరు కుమ్ములాడుకుంటున్నారు కదా! ఓకే. ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయారు. ఈ 48 రోజుల్లో బిల్డింగ్స్ పోయినియి, ఎయిర్‌పోర్ట్స్ పోయినియి, వాళ్ళ అవును. పోయినియి, రిఫైనరీస్ పోయినియి, ఆయుధాలు పోయినియి, పరువు పోయింది. ఇద్దరికీ పరువు పోయింది. పక్కింటోళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారంటే ఇంకేం పరువు మిగులుతాది? ఒక హ్మ్. పెద్ద కాలనీలో హైదరాబాద్‌లో ఏదో బస్తీల్లో కొట్టుకున్నారంటే పెద్ద ఎవరు ఆళ్ళో పెద్ద కాలనీలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఆళ్ళు ఉన్న చోట ఒకళ్ళొకళ్ళు కుమ్ములాడుకుంటే గేట్ దగ్గర ఏమవుతది? ఆళ్ళ అవును. పరువు తిరిగి రాదు కదా! ఇది హ్మ్. చెప్పుకున్నా. సో, వీళ్ళు అలాంటి యుద్ధం చేసుకున్నారు. ఎవరో హ్మ్. యూరోపియన్ దేశాల మీద చేయలేదు. ఎక్కడో భారతదేశం మీద చేయలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకొని చెప్పాలంటే అసహ్యమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. అసహ్యం.
ఈ దెబ్బల ఉమ్, డబ్బు గురించి కాదు, నీరు గురించి కాదు, భూమి ఉమ్, గురించి కూడా కాదు. ఉమ్, పాకిస్తాన్ మన మీద భూమి గురించి, చైనా మన మీద భూమి గురించి. ఇది దేనికి ఉమ్, దెబ్బలాడినట్టుగా లెక్క? దేనికి? అవును. అది అసహ్యమైన పరిస్థితిలో పుట్టింది. వాళ్ళ ఉమ్, పౌరుషం, వాళ్ళ పొగరు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ రాసుకున్నారు. అమెరికా చేతిలో దిగారు. అమెరికాని ఓకే. రక్షణ అడిగారు వీళ్ళు. యుద్ధం ఆప్ చేయమని ఆళ్ళు అడిగారు. ఉమ్, సో, మనకి ఎలా ఉంటానంటే మన ఫోకస్ భారతదేశానికి ఎవరు స్నేహితులు కాదు, విరోధులు కూడా కాదు. ఉమ్, కానీ వాళ్ళు అన్ని విషయాల్లో ఆళ్ళు ముక్కు పెడతాం భారతదేశం విషయాల్లో. వేలు పెడతాం. పెద్ద మాటలు చెప్పటం. వాళ్ళు పెద్ద దేశాల బాధ. ఏదో డబ్బులు ఉన్నాయని ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉమ్, ఏమున్నది? భారతదేశం ఉమ్, జనాభాలో అన్నీ కలిపినా 5-10% లేవు. ఓకే. పాకిస్తాన్‌తో కలిపిన 20% కూడా లేదు. సో, కానీ మనకెప్పుడు నీతులు చెప్తా ఉంటారు, అవమానం చేస్తా ఉంటారు. సో, ఇప్పుడు అది కొద్దిగా తగ్గుతాది. అది నేను ఓకే. చాలా ఆనందపడుతున్నాను. ఓపెన్‌గా చెప్తున్నా. ఇది ఉమ్, చాలా మంది ఏదో యుద్ధం జరుగుతుంది అక్కడ ఇక్కడ ఏడుస్తా ఉంటారు. నీ నెత్తి మీద బాంబులు పడితే అప్పుడు ఏడుస్తా వాళ్ళ గురించి పడవు కదా! అది చేసే పనంతా అదే. ఉమ్, భారతదేశం మీద డైరెక్ట్‌గా ఎందుకు అటాక్ చేయలేదు? వాళ్ళు లెబనాన్ మీద చేశారు. సౌదీ అరేబియా మీద చేశారు హూతీ ద్వారా. ఇజ్రాయెల్ మీద చేశారు. ఇదేమో కొంచెం పెద్ద దేశం ఏదో తిరుగుబాటుతనం చేస్తారని భయంతో చేయలేదండి. ఉమ్, పాకిస్తాన్‌తో ప్రాక్సీ యుద్ధాలు మన మీద చేస్తున్నారు కదా! చేస్తున్నారు కదా! అవును. కానీ మనం వాళ్ళు అవును. చేయించినట్టుగా మనం నటించాలి. ఉమ్, డిప్లొమసీ ఏంటంటే అంతా నటన. ఓకే. స్నేహం ఉండినా లేకపోయినా ఇది చాలా మంచి పని జరిగింది. యుద్ధం వద్దు. యుద్ధం ఆగాలి అని అందరూ అనాలి. మనం కానీ కాకపోతే ప్రతి యుద్ధం ఇంకోటి చెప్పండి. హ్మ్. అంతే. చెప్పండి. చెప్పండి. ఇంకోటేంటంటే మీరు చెప్పినవి నిజంగా చాలా చాలా అద్భుతమైన పాయింట్. అంటే మిగతా వాళ్ళకు ఏం ఉపయోగం ఉంది అనేది పక్కన పెడితే, మనకే ఉపయోగం దీనివల్ల అనే దాంట్లో అద్భుతమైన పాయింట్ మీరు చెప్పారు. కాకపోతే దీంట్లో ఇప్పుడు బాగా భయపెడుతున్న విషయం ఏంటంటే, మనకు పైన కనిపించే మిసైల్స్ ఇవి కనిపిస్తున్నాయని గ్లోబల్ ఇంటర్నెట్ వార్ అనేది నడిచింది. హ్యాకింగ్ సిస్టమ్‌ని ఇరాన్ చాలా తెలివిగా వాడుకుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా లొంగాల్సి వచ్చింది అన్నది బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంత? నిజం లేదు. ఏం లేదు. అమెరికా ఓ హ్మ్. నిర్ణయానికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పేషెన్స్ పోయింది. ఈ హ్మ్. చిల్లరగాళ్ళు డ్రోన్లు గిందులు వాడుతున్నారు మన మీద. హ్మ్. క్యాటీ పల్స్ తీసుకొని రాళ్ళు ఇస్తున్నారు. మెషిన్ గన్‌తో చంపేద్దామని దిగారు. హ్మ్. 1000 స్థలాల మీద బాంబులేస్తాం. నీ దేశానికి 8 గంటలకు స్టార్ట్ చేస్తున్నా నిన్న 3 గంటలకి వాళ్ళ టైం చెప్పారు. హ్మ్. ఇంకా 4, 5 గంటలు ఉన్నది. కానీ మేము చేసే పని చేస్తాం. ఆగేది హ్మ్. లేదు. హ్మ్. మీరు పనికిరానోళ్ళు. ఆగేది లేదు. ఇంకా 3 గంటలు ఉన్నది ఆలోచించుకో అన్నారు. ఆలోచిస్తాం. హ్మ్. సో, అయన్నీ పెద్ద మాటలు ఏదో ఇంటర్నెట్‌లో ఏదో ఇరాన్ చేసింది. ఇరాన్ దగ్గర టెక్నాలజీ ఏముందా చెప్పండి? ఏం లేదు. ఓకే. టెక్నాలజీ లేదు. ఏం లేదు. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.